ఆయన భక్తులకి కొంగు బంగారం. అలాంటి దేవుడికి తాము సమర్పించే పుత్తడి కానుకలు కూడా బంగారంలా ఎప్పటికీ భద్రంగా ఉండాలని భక్తులు కోరుకుంటారు. తిరుమల శ్రీవారికి తాము సమర్పించే స్వర్ణాభరణాలు అలాగే ఆయనకు చేరాలని భక్తులు భావిస్తారు. టీటీడీ బోర్డు మెంబర్ల చెవిలో ఈ విషయాన్ని వెంకన్న చేరవేశారేమో గానీ భక్తులు సమర్పించే బంగారం నాట్ ఫర్ సేల్ అంటూ బోర్డు ఒక నిర్ణయం తీసుకుంది. అయితే ఆ పసిడి ఆభరణాల్లోని విలువైన రత్నాలని మాత్రం ఏడాదికొకసారి వేలం వేయాలని నిర్ణయించింది. అయితే భక్తులు సమర్పించే కానుకలు నమ్మే హక్కు టీటీడీకి ఎక్కడుందన్న విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. ఏడుకొండలవాడు వడ్డీ కాసులవాడు వెంకన్నకు ముడుపులు కట్టి మొక్కులు తీర్చుకుంటారు భక్తులు. సామాన్యుడి నుంచి సంపన్నుడి దాకా శ్రీ వెంకటేశ్వర స్వామి హుండీలో ముడుపులు సమర్పిస్తారు. ఇలా భక్తులు సమర్పించే కానుకలతో కొండలరాయుడి ఆదాయం ఏటేటా కొండలా పెరుగుతోంది. వెలకట్టలేని వజ్ర వైఢూర్యాలు, మరకత మాణిక్యాలు పొదిగిన ఆభరణాలతో పాటు వేల కోట్ల రూపాయల ఆస్తులు వెంకన్న సొంతం. శ్రీవారికి భక్తులు సమర్పిస్తున్న కానుకల విషయంలో మరింత పారదర్శకత తీసుకొచ్చేందుకు టీటీడీ కీలక మార్పులు చేసింది. హుండీ నుంచి వస్తున్న బంగారు కానుకలు ఏడాదికి దాదాపు 800 కేజీల వరకు ఉంటాయి. ఆపద మొక్కుల స్వామికి దాదాపు 20,000 కోట్ల రూపాయల క్యాష్ డిపాజిట్లు ఉన్నాయి. ఇక 12,500 కిలోల గోల్డ్ డిపాజిట్లు కూడా ఉన్నాయి. గోల్డ్ డిపాజిట్ల విలువ దాదాపు 17,000 కోట్లు కాగా వాటి మీద ఏడాదికి 100 కోట్ల వడ్డీ ఆదాయం వస్తోంది. శ్రీవారికి కానుకగా వచ్చిన బంగారాన్ని వేలం వేయకూడదని టీటీడీ నిర్ణయించింది. ఆ బంగారాన్ని బిస్కెట్లుగా మార్చి బ్యాంకులో డిపాజిట్ చేయాలని నిర్ణయం తీసుకుంది. ఇక స్వర్ణాభరణాల్లో విలువైన రత్నాలు ఉంటే వాటిని వేలం వేసి ఆ సొమ్ముతో గోల్డ్ బిస్కెట్లు కొనుగోలు చేసి బ్యాంకులో డిపాజిట్ చేయాలనే నిర్ణయం తీసుకున్నారు. ఇక వేలం వేయాల్సిన వజ్రాలు, రత్నాల విలువను టీటీడీకి చెందిన అప్రైజర్లు, గుర్తింపు సంస్థల జెమాలజిస్టులు, ప్రభుత్వం ఇంటికి చెందిన అప్రైజర్లు కలిసి నిర్ణయించాల్సి ఉంటుంది. టీటీడీ జ్యువెలరీ టెక్నికల్ అడ్వైజరీ కమిటీ ఆమోదం పొందాకే రిటైర్డ్ ఐఏఎస్, ఐపీఎస్ అధికారులతో కమిటీ వేసి వాళ్ల సమక్షంలో ఏడాదికోసారి వేలం వేయాలని నిర్ణయించారు. బంగారు ఆభరణాలు, కానుకలు, ఇతర ఆస్తుల పరిరక్షణ నిర్వహణపై జస్టిస్ ఎం జగన్నాథరావు కమిషన్ ఇచ్చిన నివేదికను టీటీడీ పరిగణలోనికి తీసుకుంది. నిత్యం హుండీలో పడే కానుకల్ని మేము ముంబై మింటికి పంపిస్తాం. మింటిలో దాన్ని 24 క్యారెట్ బార్గా చేస్తాం. దాంట్లో 30-35% వేస్టేజ్ కూడా పోతుంది. ఇప్పుడు మనం కానీ గమనించినట్టయితే ఈ బంగారంలో డాలర్స్ను కూడా కొండ మీద శ్రీవారి ఆలయంలో బంగారు డాలర్లు కూడా మనం ఆ మింట్లో వచ్చినటువంటి బార్ల నుంచి బంగారు డాలర్లు కూడా దాదాపు నిత్యం స్వామివారికి వస్తున్న భక్తులకి సేల్స్ రూపేణ మనం భక్తులు కూడా అందిస్తున్నాం. అయితే శ్రీవారికి కానుకగా వచ్చిన విలువైన రత్నాలను అమ్మే హక్కు టీటీడీకి ఎక్కడిదనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. అమ్మటానికి హక్కేది బేసిక్ పాయింట్. దీనికి ఉదాహరణ చెప్తాను. స్వామికి ఇచ్చిన కానుక, ఓ భూమి కానీ ఇల్లు కానీ ఏదైనా కానీ స్వామికి ఒక కానుక రూపంలో ఇస్తే, ఇది టీడీ యాక్ట్ ఉన్నమాట చెప్తున్నాను. కానుక రూపంలో వచ్చింది స్వామికి అవసరాలు పడుకోవాలి, లేకపోతే ఎట్లా పెట్టుకోవాలి. కానీ దీన్ని ఎట్టి పరిస్థితులు అమ్మటానికి లేదు. ఏదైనా కానుక రూపంలో ఉండిలో పడినా, ఎవరైనా డొనేషన్ ఇచ్చినా దాన్ని మనం అమ్మటానికి హక్కు లేదు. అలాగే జ్యువెలరీలో కూడా మీరు చెప్పినట్టు ఆ ప్రీషియస్ స్టోన్స్, మన ప్రీషియస్ స్టోన్స్ మనం పెట్టుకోవాలి. అభ్యంతరాలు వ్యక్తమవుతున్న వేళ శ్రీవారికి వచ్చిన రత్నాలు, వజ్రాలను వేలం వేయాలనే నిర్ణయంపై టీటీడీ పునరాలోచిస్తుందా?